కొత్త సంవత్సరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సరికొత్త టాస్క్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేల అందరి జాతకాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో తన దగ్గర ఉన్నాయన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ. కుమ్ములాటలు కుస్తీలు పక్కన పెట్టాలన్న సీఎం రేవంత్. నేను మారను, మీరు మారండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వర్గాలను గొడవలను దూరం పెట్టి సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు ముఖ్యమంత్రి. కార్యకర్తలకు సమయం కేటాయించాలన్నారు. తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు ఆయన. త్వరలో కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 20 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పినట్టు ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తమతోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చెప్పింది. 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వారి సంఖ్య పడ్డది. ఆ 39లో 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారితో సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి.